హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ సర్వపిండి తయారు చేస్తున్నాం చూడండి. ఒక కప్పు బియ్యం పిండి, ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి, శనగిత్తనాలు కొంచెం, ఆ కప్పుతో హాఫ్ కప్పు శనగిత్తనాలు, దీంట్లో చిటికెడు అల్లం పేస్ట్, ఒక స్పూన్ పచ్చనిపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు దాంట్లో వేయాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు కారం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని పెనంకి ఇలా నూనె రాసి ఇలా చేయాలి. చేత్తోనే మనం రబ్ చేయాలి. ఇలా చేత్తో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పల్చగా నొక్కాలి. ఇలా చిన్న హోల్స్ పెట్టాలి ఎర్రగా అవ్వడానికి. చూడండి, స్టవ్ వెలిగించి సిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావాలి రెండు వైపులా. చూడండి ఎలా ఉందో. అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్లో వేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది తెలంగాణ స్పెషల్ సర్వపిండి. టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.